హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి ఎగ్ నెత్తళ్ళు స్వీట్ పొటాటో కలిపి కర్రీ చేసుకుందాము. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఎవరు చేసి ఉండరు, నేను చేస్తున్నాను. చూడండి ఇది ఎలా చేయాలో మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్లో కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసాను. ఇది వేయించేసుకున్నాక తర్వాత ఏం వేయాలో నేను చూపిస్తాను. చూడండి ఎగ్స్ వేగిపోయి, చూడండి దాంట్లో నెత్తళ్ళు వేసుకుంటున్నాను. ఎండు నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి వేసి వేయిస్తాను. ఈ లోపల ఎగ్స్ తీసేస్తాను. అవి వేసాక చూడండి నెత్తళ్ళు వేగిపోయి, అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకుందాం. అవి కూడా కొంతసేపు వేగనిద్దాం. చూడండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా, అందులో మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో వేసేసుకుందాం. ఏంటి ఆంటీ స్వీట్ పొటాటో వేసేస్తున్నారు నెత్తళ్ళ కూరలోను అనుకుంటున్నారా? కాదండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం చేసి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎంత బాగుంటుందో నాకు ఒక లైక్ ఇవ్వండి. అప్పుడు బాగుందనేసి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. చూడండి ఇది ఇలాగా కాసేపు మగ్గరిద్దాము. కాస్త మూత పెట్టేసుకుందాం. చూడండి ఇవి వేగే కదా, దాంట్లో మనం కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది వేగింది. ఇందులో ఇది వేగుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసేసుకుందాం. చూడండి చూడడానికి ఎంత చక్కగా ఉందో కర్రీ. ఇలా చేసుకుంటే వెరైటీ ఏది మనం చేసినా అది వెరైటీ అనుకోవాలి. ఎందుకంటే కాంబినేషన్ వేసుకునే బదులు మనం డిఫరెంట్గా కాంబినేషన్ వేస్తే బాగుంటుంది. ఇది కాసేపు మగ్గనిద్దాం. చూడండి టమాటా కూడా మగ్గింది. కొంచెం వాటర్ వేస్తున్నాను. మనం కొంచెం కలుపుకోవడానికి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను. అలాగనే మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేస్తున్నాం. ఇది కొంతసేపు మగ్గాక మనం తీసేయచ్చు. దీంట్లో మనం మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ నెత్తళ్ళకి కాంబినేషను మసాలా కాదు. నెత్తళ్ళు అలా టమాటాతోనే ఎగురు వండుకోవాలి, లేకపోతే కొంచెం పులుసు పోసుకోవాలి అంతే. అందుకని ఇది నేను మసాలా వేయట్లేదు. నెత్తళ్ళు లేకపోతే వేసుకోవచ్చు. చూడండి కర్రీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన నెత్తళ్ళు ఎగ్ స్వీట్ పొటాటో కర్రీ రెడీ. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంతో టేస్టీ అయిన నెత్తళ్ళు స్వీట్